ఐవీఎఫ్ ద్వారా పుట్టే బేబీస్ అబ్నార్మల్గా పుడతారా? కంప్లీట్గా వాళ్ళ అవయవాలన్నీ బాగానే ఉంటాయా లేదా? ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు ఉంటాయా? ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూనే ఉంటారు. చాలాసార్లు లేదండి, ఐవీఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు నార్మల్ పిల్లలని ఉంటారు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే, కొన్నిసార్లు వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళు ఏదో ఒక అబ్నార్మల్ బేబీ ఐవీఎఫ్ ద్వారా పుట్టడం చూసి వాళ్ళ థాట్ ఎంతసేపటికి వాళ్ళు చూసిందే నమ్మేలా చేస్తూ ఉంటుంది తప్ప ఒక డాక్టర్ చెప్పేది కొంచెం నమ్మడానికి కష్టంగా ఉండేలా చేస్తుంది. సో మనము ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఎందుకు వాళ్ళు ఒకళ్ళిద్దరు అబ్నార్మల్ పిల్లల్ని చూస్తుంటారు, ఎందుకు ఈ థాట్ ఇంత స్ట్రాంగ్గా ఉందనేది కూడా మనం మాట్లాడాలి. నిన్న ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను నేను. ఆ మీటింగ్లో ఒక సీనియర్ గైనకాలజిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. మా ఏరియాలో ఒక టీచర్ ఉంటారు. ఆ టీచర్ ఎక్కువగా కూడా మెదడు కంప్లీట్గా డెవలప్ అవ్వని పిల్లలకి అటెండ్ అవుతూ ఉంటారు. ఆవిడ అబ్జర్వేషన్ ఏంటి అని అంటే, చాలామంది పిల్లలు అందులో ఐవీఎఫ్ ద్వారా పుట్టారు అని చెప్పి అన్నారు. ఇది యాక్చువల్గా ఒక సీరియస్ అలిగేషన్ అనమాట. ఏంటి అని అంటే, ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఏదో తప్పుగా జరిగిందన్నా లేకపోతే ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల అట్లా పిల్లలు పుట్టారు అనేది ఒక సీరియస్ అలిగేషన్. సో మనం ఇప్పుడు దాని గురించి కొంచెం ఇన్డెప్త్ మాట్లాడాలి. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ వాళ్ళంతటా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతుంటే ఎట్లాగైనా సరే పిల్లల్ని పుట్టించే ఒక అద్భుతమైన ప్రొసీజర్. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ని కనిపెట్టినందుకు సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ అంటే ఏంటంటే, ఇంకా కంప్లీట్గా సైన్స్లో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ ఏదన్నా సరే పీస్ అని అదని నోబెల్ ప్రైజ్ ఇస్ ది అల్టిమేట్ ప్రైజ్ అనమాట, అల్టిమేట్ రికగ్నిషన్. అలాంటి ఒక రికగ్నిషన్ని ఐవీఎఫ్ కనిపెట్టిన సైంటిస్ట్కి ఇచ్చారు. ఫస్ట్లో ఐవీఎఫ్ కనిపెట్టిన వాళ్ళని చాలా ఏడిపించారు, హెరాస్ చేశారు, టార్చర్ చేశారు. న్యాచురల్ కాని ఒక పద్ధతిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పి ఎంతో దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఫస్ట్ ఐవీఎఫ్ చేసిన సైంటిస్ట్ అయితే తన్ని ఎంతగా క్రిటిసైజ్ చేశారంటే డిప్రెషన్ తోటి ఆయన సూసైడ్ చేసుకున్నారు. బట్ చాలా సంవత్సరాల తర్వాత అది ఎంత గొప్ప ఇన్వెన్షన్ అని చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక నోబెల్ ప్రైజ్ అనేది ప్రకటించారు అని అంటే, ఆ ప్రొసీజర్ ఎంత పవిత్రమైందో ఆలోచించండి. నేను ఐవీఎఫ్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ అవసరమైన వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక అద్భుతం. సో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి ఆ ప్రొసీజర్ అంటే భయం ఉండకూడదు. దాంట్లో ఒక ప్రయత్నమే ఇది. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, అబ్నార్మల్గా పుడతారు పిల్లలు, ఐవీఎఫ్లో పుట్టే పిల్లలకి ఏదో ఒకటి మెదడు ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, ఎందుకు వీళ్ళు నార్మల్గా ఉండరు అని అంటారు. సో నేను కొంచెం విడమర్చి నార్మల్గా జనాలకి అర్థమయ్యే ఒక భాషలో దీన్ని చెప్తాను. నార్మల్గా ఏమవుతుంది అని అంటే, ఒక 100 మంది కపుల్స్ ఉన్నారు అని అంటే 85 మంది కపుల్స్కి ఎటువంటి ప్రాబ్లము లేకుండా, ఎటువంటి సహాయం లేకుండా, అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళందరిగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కానీ ఒక 15 మందికి మటుకు ఏదో ఒక విధమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, మగవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎందుకు ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్ విన్నారా? ఏంటంటే, ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో, ఏ జీన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయో అవి మట్టుకే ముందుకు వెళ్తాయి అనేది కాన్సెప్ట్. చార్ల్స్ డార్విన్స్ థియరీ అనమాట. అంటే బలవంతులు మట్టుకే నిలుస్తారు అని చెప్పి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, కోతుల దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని వందల వేల సంవత్సరాల్లో హ్యూమన్స్ వచ్చారు. ఒకప్పుడు 4 కాళ్ళ మీద నడిచేవాళ్ళు, లాంగ్వేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చేపాటికి 2 కాళ్ళ మీద నడవగలిగే స్పీషీస్ హ్యూమన్స్ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఇంటెలిజెన్స్ ఉంది. అందుకనే మనం స్ట్రాంగెస్ట్ స్పీషీస్. మనం కమ్యూనికేట్ చేయగలుగుతాము, మనం స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి మిగిలిన యానిమల్స్ అన్నిటినీ కూడా మనం రూల్ చేస్తున్నాము. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏ జీన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయో అవే ముందుకెళ్తాయి. ఎక్కడైనా మైల్డ్ ప్రాబ్లమ్స్, చిన్నగా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అని అంటే కనుక దాన్ని ఆపడానికి ఉన్న మేజర్ ఫోర్స్ నేచరే. అంటే ప్రకృతే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే కనుక దాన్ని రానికుండా ఆపుతుందన్నమాట. సో ఈ 15 మంది కపుల్స్లో ఏంటి అని అంటే, ఆ 85 మంది కపుల్స్ తోటి కంపేర్ చేస్తే ఈ 15 మంది కపుల్స్లో ఏదో చిన్న చిన్న మైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే సమస్య ఉంది. లేదు అంటే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు పుట్టేసేవాళ్ళు. బట్ వాళ్ళ జెనెటిక్ పూల్లోనే, అంటే వాళ్ళ జన్యువులోనే ఏదో ఒక ఇష్యూ ఉండటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫర్టిలిటీ అనే ఒక సమస్య వచ్చింది. ఎందుకు అనంటే, ప్రకృతి ఆ ప్రాబ్లం ఉన్న జీను నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. అలా అయితే ఇన్ఫర్టిలిటీ ఉన్న ఎవరు కూడా ట్రీట్మెంట్ తీసుకోకూడదా, వాళ్ళకి అసలు పిల్లలే పుట్టకూడదా అంటే లేదండి. ఇది నేచర్ మీకు ఇచ్చే ఒక సిగ్నల్ అనమాట. ఏంటి అంటే, ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు చూసుకొని ప్రాబ్లమ్స్ లేని విధంగా పిల్లల్ని
కనేలాగా హెల్ప్ చేయండి అనేది ఒక సిగ్నల్ అనమాట నేచర్ మీకు ఇచ్చేది. సో ఈ 15 మందిలో ఏంటనంటే ఇన్ఫర్టిలిటీకి చాలా కారణాలు ఉంటాయి. కొంతమందికి చాలా మైల్డ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే పెద్ద ఇష్యూ ఏమి ఉండదు అనమాట. వాళ్ళకి జన్యుపరమైన సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. జస్ట్ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వాటిని కరెక్షన్ చేస్తే కనుక పిల్లలు పుట్టేస్తారు. అలానే కొంతమందికి IUI వంటి ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం రావచ్చు. చాలా తక్కువ మందికే యాక్చువల్గా IVF చేయాల్సిన అవసరం వస్తుంది. సుమారుగా ఎంతమందికి అంటే ఒక 100 మంది కనుక ఇన్ఫర్టిలిటీ తోటి ఏదైనా క్లినిక్కి వెళ్తే సుమారుగా 10 నుంచి 15 మందికి మట్టుకే యాక్చువల్గా IVF అవసరం పడుతుంది. మిగిలిన 80-85 మంది ఏదో ఒక విధంగా ప్రెగ్నెన్స్ అయిపోతారు. సో IVF వరకు వెళ్ళారు అంటేనే ఏదో ఒక మేజర్ ప్రాబ్లం ఉండటం వల్ల IVFకి వెళ్ళారు, అంతే తప్ప ఊరికనే ఏమి ప్రాబ్లం లేకుండా సరదాగా ఎవరు IVF చేసుకోరు. ఓకేనా? సో ఆల్రెడీ IVFకి వెళ్ళారు అంటేనే ఇమాజిన్ వన్ థింగ్, ఏదో మేజర్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. మనం ఇప్పుడు ఆ మేజర్ ప్రాబ్లమ్ని ఎట్లా తగ్గించాలి అనేది చూడాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఏంటనంటే ఒక 3 మనుషులు ఉన్నారు, వాళ్ళకి ముగ్గురికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వాళ్ళు ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్తే డాక్టర్ పారాసిటమాల్ ఇచ్చారు. పారాసిటమాల్ అంటే తెలిసిందే కదా, క్రోసిన్. జ్వరం అంటే తెలిసిందే కదా, టెంపరేచర్ ఎక్కువగా అవ్వటం అనమాట. సో పారాసిటమాల్ టాబ్లెట్ ఇవ్వగా ముగ్గురికి జ్వరం తగ్గిపోయింది. అయితే రెండో వాళ్ళకేమో కొన్నాళ్ళ తర్వాత కాళ్ళు చేతులు నొప్పులు పడుతూ ఉన్నాయి. మూడో వాళ్ళేమో సడన్ గా ఏదో బ్లీడింగ్ అయిపోయి, ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయిపోయి చనిపోయారు. సో ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, మరి డాక్టర్ అయితే ఫీవర్ తగ్గడానికి ఇచ్చారు కదా క్రోసిన్, మరి ఎందుకు అయినా కూడా ఒక ఒక పర్సన్ చచ్చిపోయారు, ఇంకో పర్సన్కి ఏమో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళు ముగ్గురు ఫీవర్ తోటి వెళ్తే ఫీవర్ తగ్గడానికి అని చెప్పి క్రోసిన్ ఇచ్చేసారు, కానీ ఆ ఫీవర్ ఎందువల్ల వచ్చిందో అనేది కనుక్కోలేదు. ఇప్పుడు ఆ రెండో అతనికి ఏమో ప్రాబబ్లీ ఏ చికెన్ గున్యానో ఉంటుంది, బోన్ పెయిన్, అట్లాగా మోచేతులు మోకాళ్ళు నొప్పులు పుట్టడం అవన్నీ తర్వాత ఉన్నాయన్నమాట. సో ఈ జ్వరం అనేది మలేరియాలో వస్తుంది, చికెన్ గున్యాలో వస్తుంది, డెంగ్యూలో వస్తుంది, అన్నిట్లోనూ జ్వరం వస్తుంది. కానీ ఏం చేశారు, ఫైనల్గా జ్వరం తగ్గడానికి అని చెప్పి, టెంపరేచర్ తగ్గడానికి అని చెప్పి కొంచెం ఈ టాబ్లెట్స్ ఇచ్చారు, అంతే తప్ప ఆ జ్వరానికి కారణం తెలుసుకోలేదు. సో ఏమైంది, ఆ రెండో పర్సన్కి ఏమో మోకాళ్ళు మోచేతులు నొప్పి, మూడో అతనికి ఏంటి సివియర్గా డెంగ్యూ వచ్చి లోపలే బ్లీడింగ్ అయి చచ్చిపోయాడు. కారణం తెలుసుకోలేదు. సో కారణం తెలుసుకోకుండా కనుక ట్రీట్మెంట్ చేసామనుకోండి, ఆ ట్రీట్మెంట్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. IVF కూడా అంతే. సో ఇప్పుడు ఎవరైనా ఒక కపుల్ IVF చేసుకుంటున్నారు అని అంటే కనుక ఆ IVF దాకా వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ IVF చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. దానికి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని బేసిక్ హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి, కొన్నిసార్లు జన్యుపరమైన టెస్ట్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక పర్టికులర్ కపుల్కి ఈ సమస్యతోటి లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి కనుక IVF చేసుకుంటుంటే ఈ పర్టికులర్ టెస్ట్ చేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ గైడ్లైన్స్లో రాసున్నాయి. కానీ చాలాసార్లు మాకు ఎటువంటి జెనెటిక్ సమస్య లేదు, జన్యుపరమైన సమస్య ఉండే ఛాన్సే లేదు అని అనుకుంటారు. ఎందుకు అని అంటే సింపుల్ థింగ్ ఏమంటారు అంటే మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఉండదు అని అంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, వంశపారంపర్యంగా వచ్చే జెనెటిక్ సమస్యలు వేరు, అలా కాకుండా సడన్గా వాళ్ళలోనే వచ్చే జెనెటిక్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని స్పాంటేనియస్ మ్యూటేషన్స్ అని అంటాం అనమాట. ఇది మీరు వినే ఉంటారు, ఎలాగా అంటే మా ఇంట్లో ఎవరికి షుగర్ లేదు కానీ నాకు మటుకు షుగర్ వచ్చింది. మరి ఎలా వచ్చింది, ఇంట్లో ఎవరికి లేదు కదా షుగర్, వీళ్ళకి ఎట్లా వచ్చింది? సో ఇటువంటి స్పాంటేనియస్ మ్యూటేషన్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళకు ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మేజర్ కండిషన్స్ అసలు IVF దాకా వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది అని అంటే కొన్ని కారణాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎందుకు IVF వరకు వచ్చారు, సమస్య ఏంటి అని చెప్పి కారణం తెలుసుకోవాలి. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ పర్టికులర్ ముగ్గురులో ఎందుకు ఫీవర్ వచ్చింది అని తెలుసుకోవడం లాగా అనమాట. సో IVF అంటే ఏంటంటే క్రోసిన్ టాబ్లెట్ ఇచ్చినట్టు. అంటే ఏంటి, టెంపరేచర్ తగ్గుతుంది అంటే ఏంటి, IVF చేయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి పిల్లల్ని అయితే పుట్టిస్తుంది, కానీ వాళ్ళ కారణం ఏదైతే, ఏ కారణం వల్ల అయితే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉందో ఆ కారణాన్ని ఏం మార్చలేదు. మరి ఈ టెస్ట్లు ఏ విధంగా హెల్ప్ అవుతాయి? కొన్నిసార్లు ఏమవుతుందంటే మేజర్ సమస్యలు ఉన్నా కూడా IVF చేయించుకుంటుంటే ఆ పిండం అనే దానికి కూడా టెస్ట్ చేసి ప్రాబ్లం లేని ఒక బేబీని పుట్టించే టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకోగలగాలి, అంతే తప్ప వాళ్ళకున్న ప్రాబ్లమ్ని తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకూడదు. ముందుకు వెళ్తే ఆ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారంటే మరి ఆ ప్రాబ్లం నాలో ఉన్నట్టుగా నాకేం తెలియట్లేదు కదా, పిల్లల్లో ఎందుకు ఎక్కువగా తెలుస్తుంది అంటారు. ఇది ఏంటి అంటే జన్యుపరమైన సమస్యలు ప్రతి ఒక్కళ్ళలో ఒకేలాగా ఏమీ ప్రజెంట్ చేయవు. ఒకళ్ళలో తక్కువగా ఉంటాయి, ఒకళ్ళలో ఎక్కువగా ఉంటాయి. ఒకళ్ళలో ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఆ పర్సన్కి ఏం తెలియనట్టే ఉంటుంది బయటికి, బట్ ఒకళ్ళలో చాలా సివియర్గా వస్తుంది అనమాట. సో ఎవరిలో ఆ జెనెటిక్ కండిషన్ ఎట్లా ప్రజెంట్ అవుతుంది అని చెప్పి తెలుసుకునే విధానమే లేదనమాట. సో అందుకనే తెలిసినంత వరకు ఏ ప్రాబ్లమ్ లేకుండా పిల్లల్ని పుట్టించే టెక్నాలజీ ఉన్నప్పుడు దానికి సరైన టెస్ట్ చేయాలి అన్నప్పుడు ఆ టెస్ట్లు చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో
ఐవీఎఫ్ అనే పద్ధతిని చేసుకుంటున్నప్పుడు దాన్ని ప్రాపర్గా దానికి సంబంధించిన అన్ని టెస్టులు చేసుకొని అన్ని రూల్స్ ఫాలో అయ్యి ఐవీఎఫ్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాపర్లీ డన్ ఐవీఎఫ్ అనమాట. మీకు ఇంకా నమ్మకం కుదరట్లేదు అంటే ఎప్పుడైనా జస్ట్ నెట్లో కొట్టి చూసుకోండి. ఐవీఎఫ్ ఈ యూరోపియన్ కంట్రీస్లో లేకపోతే అమెరికాలో ఏంటంటే ఇన్సూరెన్స్లో కవర్డ్గా ఉంటుంది. మన కంట్రీలో ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్డ్ కాదు. మన కంట్రీలో ఏమవుతుందంటే కప్పులే డబ్బులు పెట్టుకుని చేయించుకోవాలన్నమాట. సో కప్పులు డబ్బులు పెట్టుకుని చేయించుకోవాలి కాబట్టి చాలా సార్లు టెస్ట్ చేయించుకోవటము, జన్యుపరమైన టెస్ట్ చేసుకోవటం ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎక్స్ట్రా మనీ లాగా అనుకుంటారు. అందుకని వాళ్ళు చేసుకుంటూ ఉండరు. బట్ మీరు యూఎస్ కానీ యూకే కానీ వెళ్ళారు అని అంటే జన్యుపరమైన సమస్యలు ఉన్నాయా లేదా అని చెప్పి టెస్టింగ్ చేసుకోకుండా కనుక వాళ్ళు ఐవీఎఫ్ చేసుకుంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి అని అంటే కంపల్సరీగా ఈ టెస్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. ఎందుకు అని అంటే ఒకవేళ ఈ టెస్ట్ చేసుకోకుండా ముందుకు వెళ్తే వాళ్ళకి అబ్నార్మల్గా కనుక ఎవరైనా బిడ్డ పుడితే ఆ బిడ్డ బాధ్యత మేము తీసుకోము అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీస్ చెప్తారనమాట. ఎందుకంటే ఆ బిడ్డకి కూడా వీళ్ళే ఖర్చు పెట్టాలి కదా లేకపోతే. సో అందుకని అట్లా జరగకుండా ఉండాలి అని అంటే మీరు పక్కాగా టెస్టులు చేయించుకుని సరైన పద్ధతిలో మటుకు ఐవీఎఫ్ చేసుకుంటేనే మేము మీకు కవర్ చేస్తాము, లేదు అంటే మేము చెయ్యము అని అంటారనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఎక్కడైనా సరే అబ్నార్మల్గా ఐవీఎఫ్ ద్వారాగా పిల్లలు పుడుతున్నారు అంటే అక్కడ స్టెప్స్ మిస్ చేసి స్కిప్ చేసి ఐవీఎఫ్ జరుగుతోంది అని చెప్పి. సో ఐవీఎఫ్ ద్వారాగా అబ్నార్మల్గా పిల్లలు పుట్టడం అనేది యాక్చువల్గా ఫాల్స్. అది ఐవీఎఫ్ పద్ధతి ద్వారా కాదు. ఆ పర్టికులర్ కపుల్ ఎవరైతే ఐవీఎఫ్ చేయించుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న సమస్య ద్వారా. కానీ మనం ఆ సమస్య ఏంటి అని చెప్పి తెలుసుకుని ముందుకు వెళ్తే కనుక బాధ్యతగా వ్యవహరించిన వాళ్ళం అవుతాము.